guys, welcome to Simple Learner. As we said before, ఇవాళ వీకెండ్ అందుకనే చెప్పా కదా, వీకెండ్ టైమ్స్లో మీకు అసైన్మెంట్ అయితే పెడతానని. సో మీకు కొన్ని క్వశ్చన్స్ అయితే ఇస్తున్నా. ఇప్పుడు సాటర్డే, ఇవాళ సాటర్డే టైం 5:20 అయింది. ఓకే, ఇవాళ సాటర్డే కదా, టైం 5:20 అయింది. ఇవాళ నేను మీకు కొన్ని అసైన్మెంట్ క్వశ్చన్స్ అయితే ఇవ్వబోతున్నా. అండ్ నేను సండే ఈవినింగ్ లైక్ 5 to 6 టైంలో వీటికి ఆన్సర్స్ కూడా పెడతానమాట, ఈ క్వశ్చన్స్ అన్నిటికీ. సో అసైన్మెంట్ కాబట్టి క్వశ్చన్స్ అన్ని ఒక్కొక్కటి చదువుతాను. అండ్ అవి ఎలా చేయాలి, నేను చెప్పిన క్వశ్చన్స్ బట్టి ఆల్రెడీ నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను ఆపరేషన్స్ అన్ని, దాని మీద ఇచ్చా క్వశ్చన్స్. సో వాటి బట్టి ఆన్సర్స్ ఎలా రాయాలనేది చూడాలి. సో నేను మీకు ఒక క్వశ్చన్ చెప్తాను, వీటి ఆన్సర్స్ అనేవి నేను మీకు రేపు అప్లోడ్ చేస్తాను. ఇవన్నీ మీరు ట్రై చేయండి, ఎలా చేసి ఓకే అవుతుంది, ఈజీగానే ఉంది అని మీకు అనిపించాలి. లైక్ నేను చెప్పిన ప్రకారం నేను చెప్పిన వీడియో చూస్తే మీకు ఇవన్నీ ఈజీగా వచ్చేస్తాయి. సో ట్రై చేయండి. డిఫైన్ ద ఫాలోయింగ్ వేరియబుల్స్ అండ్ ప్రింట్ దేర్ వాల్యూస్. ఏజ్ ఇంటీజర్లో మీ ఇష్టం వచ్చిన నెంబర్ ఇచ్చుకుని ప్రింట్ చేయండి. ద వాల్యూ ఆఫ్ పై ప్రింట్ చేయండి. ఫ్లోట్లో యువర్ నేమ్ ప్రింట్ చేయండి. స్ట్రింగ్ వాల్యూ వెదర్ యువర్ పైథాన్ బిగినర్. బులియన్లో కూడా ట్రై చేయండి. ఆల్రెడీ నేను ఈ అన్నిటికి ఎగ్జాంపుల్స్ నేను మీకు చూపెట్టాను, ఒకసారి చూడండి వీడియో. అర్థమెటిక్ ఆపరేషన్స్. రైట్ ఏ ప్రోగ్రామ్ దట్ టేక్ టూ నెంబర్స్ ఎక్స్ అండ్ వై యాజ్ ఇన్పుట్ అండ్ పర్ఫార్మ్స్. ఎక్స్ అండ్ వై ఇన్పుట్స్ కింద తీసుకోండి. ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు ఇంటీజర్ ఇన్పుట్, వై ఈజ్ ఈక్వల్స్ టు ఇంటీజర్ ఇన్పుట్. ఇన్పుట్ కింద తీసుకోండి. మనం ఆల్రెడీ తీసుకున్నాం కదా, ఎక్స్ ఎంత వై ఎంత అని తీసుకుని ఎక్స్ ప్లస్ వై ఎడిషన్, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్, డివిజన్, మాడ్యులస్ ఇలా ఎగ్జాంపుల్స్ చేయండి అన్నమాట. ఇదంతా వేరు. దాని తర్వాత నెక్స్ట్ స్ట్రింగ్ మ్యానిపులేషన్. రైట్ ఏ ప్రోగ్రామ్ స్టోర్ యువర్ ఫేవరెట్ కోడ్ ఇన్ ఏ వేరియబుల్ అండ్ ప్రింట్ ఇట్. అంటే సింపుల్ గా మీరు ఒక వేరియబుల్ లో ఒక కోడ్ రాసి దాన్ని ప్రింట్ చేయండి. ఏంటి ఫేవరెట్ కోడ్, మీరు ఏదో ఒకటి కొన్ని కోడ్ అనే కాదు, సంథింగ్ ఫేవరెట్ వర్డ్ ఆర్ ఫేవరెట్ పర్సన్ నేమ్ ఒక దాంట్లో రాసి వేరియబుల్లో రాసి దాన్ని ప్రింట్ చేయండి. ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు హెలో అని రాసి ప్రింట్ ఎక్స్, అంతే, సింపుల్ అయిపోయింది. అది మీరు ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు హెలో ఎలా రాయాలి మీకు చెప్పానుగా, స్ట్రింగ్ ఎలా రాయాలో డబుల్ కోట్స్ లో రాయాలి. ఇంకోటి ప్రింట్ ద ఫస్ట్ 5 క్యారెక్టర్స్ ఆఫ్ కోడ్. ఫస్ట్ 5 క్యారెక్టర్స్ ఇది అనేది మీకు తర్వాత చెప్తాను, ఇది అక్కర్లేదు. ప్రెసెంట్ అయితే ఇది చేయక్కర్లేదు. కన్వర్ట్ ద కోడ్ టు అప్పర్ కేస్ లెటర్స్, ఫైండ్ ద లెంత్ ఆఫ్ ది కోడ్. ఈ మూడు చేయక్కర్లేదు, చేయాల్సిన అవసరం లేదు. ఫస్ట్ ఒకటి చేస్తే సరిపోతుంది. ఇవి మూడు నేను మీకు తర్వాత చెప్తాను. రైట్ ఏ ప్రోగ్రామ్ ఎవాల్యుయేట్స్ ద ఫాలోయింగ్ కండిషన్స్. ఇప్పుడు మీరు ఎక్స్ గ్రేటర్ దాన్ వై బులియన్ కండిషన్స్ నేను మీకు చెప్పాను కదా, ట్రూ ఆర్ ఫాల్స్ అని. సో అలాగే మీరు ఈ కండిషన్స్ అనేవి చెయ్యాలన్నమాట. డబుల్ ఈక్వల్ టు అంటే ఎక్స్ వై ఈక్వల్ అని, టోటల్లీ ఈక్వల్ అని. డబుల్ ఈక్వల్ టు అంటే ఇది మీకు తెలిసిందే కదా, లెస్ దాన్, ఇది గ్రేటర్ దాన్. యూజర్ ఓన్ వాల్యూస్, మీ ఓన్ వాల్యూస్ రాసి ఆ కండిషన్స్ అనేవి ట్రూ ఆ ఫాల్స్ అనేవి మీరు చూసుకోవాలి. అండ్ ది లాస్ట్ వన్ టైప్ కన్వర్షన్. రైట్ ఏ ప్రోగ్రామ్ టు కన్వర్ట్ ఇంటీజర్ ఇంటూ ఫ్లోట్. నిన్న ఇవన్నీ మనం చూసాం. ఇంటీజర్ వాల్యూని ఫ్లోట్ లోకి ఎలా కన్వర్ట్ చేయాలి, ఫ్లోట్ వాల్యూని ఇంటీజర్ లోకి ఎలా కన్వర్ట్ చేయాలి, ఇంటీజర్ ని స్ట్రింగ్ లోకి ఎలా కన్వర్ట్ చేయాలి, ప్రింట్ ద రిజల్ట్స్ ఫర్ ఈచ్ కన్వర్షన్. ఇవన్నిటిని కన్వర్ట్ చేసి రాయండి కోడ్. సింగిల్ గా అయినా రాయండి కోడ్, ఇవన్నీ సింగిల్ గా అయినా రాయండి, లేదా ఒక్కొక్కటిగా అయినా కోడ్ రాయండి సపరేట్ గా. ఇవన్నీ చేస్తే నేను నిన్న మీకు చెప్పింది ఈజీగా అర్థమైందని నేను అనుకుంటున్నా. ఇది బేసిక్ అన్నమాట. బేసిక్ ఇది చేస్తే మీరు బేసిక్ ప్రోగ్రామర్ అవ్వచ్చు, బేసిక్ లెవెల్ ప్రోగ్రామర్. ఇంకా సాటర్డే, ఐ మీన్ మండే నుండి నేను మీకు లూప్స్ గురించి వాటన్నిటి గురించి చెప్తాను అనమాట. ఇవాళ అసైన్మెంట్ డే కాబట్టి ప్రజెంట్ ఇవన్నీ చేయండి. మ్యాథ్స్ ఇదంతా కవర్ అయిపోతుంది, ఈజీయే, చాలా ఈజీగా ఉంటుంది.
సో చేయండి. స్క్రీన్ షాట్ తీసుకోండి స్టాప్ చేసి ఎక్కడెక్కడ మొత్తం క్వశ్చన్స్ అన్ని ఇదంతా. ఓకే, బులియన్ ఆపరేషన్స్. ఓకే, థ్యాంక్ యూ. ఇలాగే మీరు ప్రాక్టీస్ చేస్తే మీకు ప్రోగ్రామింగ్ అనేది ఈజీగా వచ్చేస్తుంది. డైలీ ప్రాక్టీస్ చేయండి. అసైన్మెంట్స్ అయితే చూడకుండా చేయండి. నేను మీకు ఆన్సర్స్ అనేవి నెక్స్ట్ డే పెడతా. వీటన్నిటికీ ఆన్సర్స్ నేను పెడతా. సరే, థ్యాంక్ యూ. అండ్ కంటెంట్ నచ్చినట్టయితే సింపుల్ కి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.